అందరికీ వందనాలు. మా తండ్రి గారు అయిన పాస్టర్ రెవరెండ్ డి రమేష్ గారు వాక్యం తెలుపుచున్నారు. అందరూ శ్రద్ధగా వినండి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం ప్రియులారా. జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా దేవ, మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదకరమగు నామానికి వందనాలు. మరి యొక్క మారు తండ్రి, ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా మాతో మాట్లాడనైనందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మీకు మహిమ కలుగును గాక. నీ బిడ్డలను ఒక్కసారి కనికరించిన ఆయన, కష్టములో, నష్టములో, దుఃఖములో, వేదనలో, బాధలో, బలహీనతలో, నిందలో, శోధనలో, అవమానముల చేత పట్టబడి అయ్యో నా జీవితం ఎందుకు ఇలా అని ఎంతోమంది కృంగిపోతున్నారు నాయన. వారందరితో ఈరోజు మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను దర్శించండి నాయన, మేలుతో నింపండి. అనాదిలో ఎంతమంది కొరకు నాయన ఈరోజు ఈ వర్తమానాన్ని సిద్ధపరిచావో వారందరికీ దీవెన కలుగునుగాక. మాతో మాట్లాడమని యేసు నామమున అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మరి ఒక మారు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీరందరూ కూడా సుఖముగా, క్షేమముగా, సౌఖ్యంగా ఉండాలని మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాం. మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి ఫోన్ కాల్ను బట్టి, మీరు మాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన విన్నపమును బట్టి మేము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నా ప్రభు నిశ్చయముగా మీకు మేలు చేస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. మీరు కూడా ప్రార్థనలు చేసుకోండి. ప్రభు కృప కొరకు కనిపెట్టుకొని ఉండండి. ప్రభు కృపలో నిలవబడండి. మన ప్రభు తప్పక మనకు మేలు చేస్తాడు. నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా కొన్ని వందల వేల మందిని దేవుడు నాకు ఆత్మీయ కుటుంబంగా ఇచ్చినందుకు నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీలో కొంతమంది తల్లి తండ్రి వయసున్న వాళ్ళు ఒక కుమారునిలాగా మీరు నన్ను ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా మీరు మమ్మల్ని ప్రేమిస్తూ గౌరవిస్తూ ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీ జీవితాల్లో చేస్తున్న ప్రతి మేలును బట్టి మీరు సంతోషిస్తూ మీ సంతోషాన్ని మాకు తెలుపుతున్న విధమును బట్టి మేము దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈరోజు దేవుని సేవకునిగా ధైర్యంగా చెప్తున్నాను, మన ప్రభు మనల్ని ఆశీర్వదించడానికి పిలిచాడు, తప్పక ఆశీర్వదిస్తాడు. ధైర్యంగా ఉండండి. అధైర్యపడొద్దండి, సోలిపోవద్దండి, కృంగిపోవద్దండి, దిగులు పడకండి. సమస్య ఎంత గొప్పదైనా సమస్య కన్నా నా ప్రభు గొప్పవాడిని నమ్మండి. నీ శోధన ఎంత జటిలమైనదైనా నా ప్రభు పరిష్కారం చూపిస్తాడని నమ్మండి. ఆయన యందు నిలిచి ఉండండి. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి, దేవుని వాగ్దానాలను ధ్యానం చేయండి, దేవుని మాటలు నెమరు వేయండి. నా ప్రభువుని మీద ఎవరు ఆధారపడ్డారో వారి జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు రోమా సంఘంతో చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ ఒక మంచి మాట రాయబడింది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఈ మాట నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి చెప్తున్నాడు, రోమా సంఘమా, దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, ఇదిగో మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు యేసునందు ఉన్నవానికి శిక్ష లేదు. ఎందుకంటే ఆయన మన శిక్షను భరించాడు, మన యొక్క బంధకముల నుండి మనకు విడుదలనిచ్చాడు. ఆయనలో మనం ఉండటం వలన మనకు ఆశీర్వాదమే తప్ప శాపము కొట్టివేయబడింది. అందుకే రాస్తున్నాడు, క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియును లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే 8వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే అక్కడ మరి ఒక శ్రేష్టమైనటువంటి మాట రాయబడింది. ప్రియులారా, చూసారా? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు.
దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఇమ్మానుయేలు స్వరమైన ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రోమా సంఘముతో మాట్లాడుతూ ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారికి దేవుని కుమారులు కుమార్తెలయ్యే అధికారాన్ని దేవుడే ఇచ్చాడు. నీవు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు విశ్వసించినా విశ్వసించకపోయినా, నీవు నేను నమ్మిన దేవుడు, నిన్ను నన్ను విమోచించిన దేవుడు నీకు నాకు ఈరోజు ఒక మాట ఇస్తున్నాడు. నా ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారు నాకు కుమారులు కుమార్తెలు అవుతారు. మనం దేవుని కుమారులం. అందుకే కింది వచనం చూడండి ఎంత చక్కగా రాశాడో ప్రియులారా. ఏమంటున్నాడు? ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏలయనగా మీరు మరలా భయపడుటకు. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే, రక్షింపబడిన మనలను కూడా వాక్యం సెలవిస్తుంది కదా ప్రియులారా. ఏమని? శ్రేష్టమైన మాట ఉంటుంది. ఒక మాట, ఆయన ముందుగానే మనల్ని ఎరిగి ఉన్నాడు. ఎరిగి ఉన్న దేవుడు ఏం చేశాడంటే, తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు ముందుగానే మనల్ని నిర్ణయించాడు. నిర్ణయించిన ఆ దేవుడు పిలిచాడు. పిలిచిన ఆ దేవుడు నీతిమంతునిగా చేశాడు. నీతిమంతులుగా తీర్చిన వారిని దేవుడు మహిమపరుస్తానని చెప్పాడు. ఇంత గొప్ప ఆశీర్వాదం, ఇంత గొప్ప వాగ్దానము దేవుడు మనకిచ్చినప్పటికీ మనం మరలా భయపడుతూనే ఉంటాం. చూశారు ఎంత బాగుందో? ఇదిగో దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైతారని చెప్పాడు దేవుడు. అంతేకాదు ప్రియులారా, ఏలయనగా మరలా మీరు భయపడుటకు. మరలా మనం భయపడొద్దు. ఆయన మన భయములన్నింటినీ తీసివేశాడు. మన శిక్షను కొట్టివేశాడు. మన శాపాన్ని, మన పాపాన్ని, మన అవిధేయతను సమస్తాన్ని దేవుడు క్షమించాడు. తన స్వరూపములోకి మనం మారుటకు గాను ఆయన తన పరిశుద్ధ రక్తములో మనల్ని కడిగి శుద్ధీకరించాడు. ఆయన నిన్ను నన్ను వెలపెట్టుకున్నాడు. నీవు నేను ఆయనకి ఇష్టంగా నడిస్తే చాలంతే. ఆయన మాట వింటే చాలు. ఆయన మార్గంలో నడిస్తే చాలు. మన బ్రతుకు ఆశీర్వాదకరం. అందుకే రాస్తున్నాడు, బిడ్డలారా మీరు మరలా భయపడొద్దు. సాతాను మనల్ని భయపెడుతుంటాడు. ఇదిగో నీ జీవితం బాగలేదు అంటాడు. ఇదిగో నీ ఆరోగ్యం బాగలేదు అంటాడు. ఇదిగో నీ బిడ్డలు బాగలేరు అంటాడు. ఇదిగో నీ స్థితి బాగలేదు అంటాడు. ఇదిగో నీ పరిస్థితి బాగలేదు అంటాడు. నువ్వు దేవుని నమ్ముకుంటే నీకే ఎందుకు ఇన్ని కష్టాలు అంటాడు. నీ దేవుని నమ్ముకుంటే నీకే ఇన్నికి ఆ బాధలు అంటాడు. నువ్వు దేవుని నమ్ముకుంటే నీ ఇంట్లోనే ఎందుకు ఇన్ని గొడవలు. సాతానుడు వచ్చి నిన్ను నన్ను శోధిస్తుంటాడు. ఏ భయములో మనం పడి ఉండగా ఆ భయము నుండి ప్రభు మనల్ని విడిపించాడో అదే భయములోనికి మరలా మనల్ని పడివేయడానికి సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే దైవాత్మ కలిగిన నీవు నేను ఏం చేయాలి? దైవాత్మ పొందిన నీవు నేను ఏం చేయాలి? దైవకృప పొందిన నీవు నేను ఏమి గ్రహించాలి? నా దేవుడు నా భయములన్నీ తీసివేశాడు. భయపడకు 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 భయపడకని నిత్యము నా దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రభువే నా ధైర్యం అని చెప్పాలి. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే, సాతానుడు ఏదైనా మనల్ని కలవరపరిస్తే సాతాను యొక్క మాటలకు గురి అయిపోయి భయపడుతున్న వాళ్ళు ఉన్నారు. అందుకే ఆయన అంటున్నాడు, మీరు దత్తపుత్రాత్మను పొందితిరి, మీరు దాసుని ఆత్మను పొందలేదు. ఎంత బాగా రాశాడండి. మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. దాసుడు అంటే అర్థం ఏంటి? యజమానుడున్నాడు, దాసుడున్నాడు. ఈ దాసుడు ఎప్పుడు యజమానునితో ఉండడు. ఈ యజమానుడు కూడా ఒప్పడు. దాసుడు దాసునిగానే ఉండాలని కోరుకుంటాడు ఈ యజమానుడు. ఈ దాసుడు ఎప్పుడు ఈ యజమానుని గౌరవించాలని కోరుకుంటాడు. అందుకే ఆయన మనల్ని దాసులుగా పిలవలేదు. ఆయన మనల్ని కుమారులుగా కుమార్తెలుగా పిలిచాడు. ఆయన నిన్ను నన్ను స్వీకరించాడు. అందుకే మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి బట్టి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. ఈరోజు ఇమ్మానుయేలు స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, ఈ శుక్రవారం దినమందు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంకా వేటి కోసమైనా భయపడుతున్నావా? ఇంకా వేటిని గురించైనా కలవరపడుతున్నావా? దిగులు పడుతున్నావా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీవు మరలా భయపడటకు దాస్యపు ఆత్మను పొందలేదు.
నీవు దేవుని కుమారుడవు, నువ్వు దేవుని కుమార్తెవు. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అదేంటో తెలుసా? మనము దేవుని ఆత్మతో నడిపింపబడిన వారమైతే ఆయన కుమారులమవుతాం. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఏవైనా మనకు బలహీనతలుంటే ప్రభుకు చెప్పుకుంటే ఆయన మన బలహీనతల్లో మనకు సహాయం చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఇదే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూడండి, ఎంత గొప్పగా ఉందో. 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నది. ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్నా, నీవు దేవుని ప్రేమిస్తున్నావా? అయితే నీకు మేలే కలుగుతుంది తప్ప కీడెంత మాత్రమును కలగదు. ప్రభు ఏం చెప్పాడు? నన్ను నమ్మిన నా జనులు ఎన్నటికీ సిగ్గునందరు, నేను వారిని విడిచిపెట్టను. బైబిల్ గ్రంథంలో కొంతమంది చెప్పారు, అయ్యా గాఢాంధకారంలో ఉన్నానయ్యా అంటే నేను నీతోనే ఉన్నానన్నాడు దేవుడు. జిగటగల దొంగ ఊబిలో ఉన్నానయ్యా అంటే నిన్ను పైకి లేవనెత్తుతానని చెప్పాడు దేవుడు. నేను ఒంటరినయ్యా అంటే నువ్వు ఒంటరివి కాదు, నేను నీకు తోడుగా ఉన్నానన్నాడు దేవుడు. ఎవరు దేవుణ్ణి ప్రేమించారో దేవుడు వారితోనే ఉండి వారికి మేలు చేశాడు. అందుకే భక్తులు దేవుని ప్రేమించి దేవుని కొరకు రోషంగా బ్రతకాలనుకున్న ఏ భక్తుని కూడా ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదు. వాక్యం సెలవిస్తుంది, దేవుని ప్రేమించు వారికి మేలే కలుగుతుంది. ఈరోజు మనం దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమిస్తున్నాం, దేవుని కంటే ఎక్కువగా సౌఖ్యాన్ని ప్రేమిస్తున్నాం, దేవుని కంటే ఎక్కువగా నీకు దేవుడు ఉద్యోగాన్ని ఇస్తే దేవుని పక్కన పెట్టి ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నారు. పాడిని పంటను దేవుడు నీకు ఇస్తే దేవుని పక్కన పెట్టి పాడి పంటను ప్రేమిస్తున్నారు. దేవుడు కుమారులను ఇస్తే కుమారులను, కుమార్తెలను ఇస్తే కుమార్తెలను, సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నారు అన్నట్లుగా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పొంది దేవుని మర్చిపోతున్నారు ఇప్పుడు. అందుకే నేను కొన్నిసార్లు సంఘ కాపరిగా వేదన పడుతూ ఉంటాను. దీన స్థితిలో దేవుని దగ్గరికి వచ్చి దేవుడు ఒక్కొక్కటి ఇస్తూ పోతున్న కొద్దీ వాళ్ళు దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. ప్రభువా నాకు ఇల్లు లేదు నాయనా అంటారు. దేవుడు ఇల్లు ఇస్తాడు. ఇల్లు కట్టుకున్న తర్వాత దేవుని మర్చిపోతారు, గర్విస్తారు. ఉద్యోగం లేదు ప్రభువా అంటారు. ఉద్యోగం ఇస్తాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని మర్చిపోతారు. నాకు పిల్లలు లేరయ్యా, పిల్లలు లేకముందు ఎప్పుడు మందిరంలోనే ఉంటారు. దేవుడు వారి భక్తిని మెచ్చి వారికి సంతానాన్ని ఇస్తే దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు. నేను దీనురాలనయ్యా, నేను దీనున్నయ్యా, నా కన్న తల్లిదండ్రులు నన్ను పట్టించుకుంటలేరయ్యా, నా అన్నదమ్ములు నన్ను పట్టించుకుంటలేరయ్యా, నేను దినదశలో ఉన్నానని నా దగ్గరికి ఎవరు రావట్లేదయ్యా అని కన్నీరు కారుస్తారు. దేవుడు వారిని ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు. ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, నీవు నేను దేవుని ప్రేమిస్తున్నాం, భయపడద్దు. ఆయన మనకు మేలే చేస్తాడు తప్ప కీడు చేయు దేవుడు కాదు. అందుకే ఈ సృష్టిలో అన్నింటికన్నా ఎక్కువగా మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఉదయకాలమున లెగుస్తానే ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, వారమునకు ఒక మారు ఉపవాసం ఉండడానికి ఇష్టపడాలి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో గడపాలి. దేవుడు నీకు ఇచ్చిన దానిలో సనగకుండా, గొనగకుండా, సంశయించకుండా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు నీవు గుప్పిళ్ళు విప్పే వ్యక్తివిగా ఉండాలి. నువ్వు దేవుని ప్రేమించాలి. నీ మాట చేత కాదు, నీ క్రియల చేత నువ్వు దేవుని ప్రేమించాలి. ఎప్పుడైతే నీ క్రియల చేత నీవు దేవుని ప్రేమిస్తావో నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో దేవుడు ఊహకందని కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజుల్లో దేవుని ప్రేమించే వాళ్ళు తక్కువైపోయారు. ఐశ్వర్యమును ప్రేమించేవారు, వారిని వారు ప్రేమించుకునేవాళ్ళు. ఈరోజు చూడండి, అందరూ వారిని వారు ఎంత గొప్పగా అలంకరించుకుంటుంటారు. మనం దేవుణ్ణి ప్రేమించే వారుగా ఉండాలి. దేవుని ప్రేమిస్తే నీకు ఏ కొరత చేయడు దేవుడు. అందుకే ప్రభు అంటాడు, నువ్వేమైనా బలహీనమైన స్థితిలో ఉంటే నన్ను అడుగు, నీకు సహాయం చేస్తాను. ఇదే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది, ప్రియులారా, అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. దేవుని ప్రేమించే విషయంలో మనం ఎక్కడైనా బలహీనులైన వారుగా ఉంటే ప్రభుని అడగాల, ప్రభువా నేను ప్రార్థించాలనుకుంటున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, నాకు సహాయం చేయను ఆయన.
నేను నీకు ఇష్టంగా ఉండాలనుకుంటున్నాను, నీకు ఇష్టంగా ఉండలేకపోతున్నాను, నాకు సహాయం చేయి తండ్రి. ఉపవసించి ప్రార్థించాలనుకుంటున్నాను, మరి ఉపవాసం ఉన్న రోజే నేను ఉండలేకపోతున్నాను, నాకు సహాయం చేయి. నా దగ్గరికి ఒక సహోదరి వచ్చి ఒక మాట చెప్పింది, అయ్యగారు నేను రోజు 1 గంటకు 2 గంటలకు భోజనం చేస్తాను, అప్పుడు నాకు ఏమీ అనిపించదు, బాగుంటాను. ఏ రోజైతే ఉపవాసం ఉండాలనుకుంటానో ఆ రోజు 10 గంటలకే నాకు చక్కెర వచ్చేస్తుంది, నా కళ్ళు తిరుగుతాయి, నా శరీరం బలహీనమైపోయింది. ఏంటి పాస్టర్ గారు అని చెప్పింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కానిలేమ్మా, సాతానుడు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే చాలా దీవెనలు వస్తాయి, నువ్వు దీవించబట్టు సాతానికి ఇష్టం లేదు కదా, కాబట్టి నేను శోధిస్తుంటాడు, కొంచెం పట్టుదల కలిగి ప్రార్థన చేయి, దేవుడు నీకు మేలు చేస్తాడని చెప్పాను. అవును కదండి. మనం ఉపవాసం అనే మాట లేకపోతే 4 గంటల వరకు కూడా నీళ్ళు కూడా దాక్కుండా ఉంటాం. ఆమెతో మాట్లాడి, ఈమెతో మాట్లాడి, వాళ్ళతో మాట్లాడి, వీళ్ళతో మాట్లాడి, ఆ పని చేసుకొని, ఈ పని చేసుకొని, ఆ ముచ్చట పెట్టి, ఈ ముచ్చట పెట్టి సమయం అయిపోయింది. కానీ దేవుని కొరకు దేవునితో ఉండుట మనకు ఆశీర్వాదం అని ఒక రోజును మనం ప్రత్యేకపరచుకుంటే ఆ రోజే అన్ని శోధనలు మీదకి వస్తుంటాయి. అడగాలి, ప్రభువా నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, కానీ నాకు శక్తి సరిపోతలేదు, నాకు సహాయం చేయి. అందరితో సమాధానంగా ఉండమన్నావు, నేను ఎందుకో ఉండలేకపోతున్నాను. వాళ్ళు చూస్తే నన్ను తిడుతున్నారు, నేను చూస్తే వాళ్ళని తిడుతున్నాను, ఏంటంటో జరుగుతుంది, సాతానుడికి గలిబిలి పెడుతున్నాడు. నాయన నాకు సహాయం చేయి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. అటువలనే ఆత్మయు మన బలహీనతలను చూచి దేవుడు మనకు సహాయం చేస్తాడు. నీవు ఏ విషయంలో బలహీనుడుగా ఉన్నావో ఆ విషయాన్ని దేవునికి చెప్పాలి. ఇప్పుడు అందరు కప్పుకుంటున్నారు, కప్పుకోవద్దు. దేవుని ఎదుట అతిక్రమములను ఒప్పుకోవాలి, దేవుడు మేలు చేస్తాడు. ఆత్మదేవుడు మన బలహీనతల్లో మనకు సహాయం చేస్తాడు. దేవుని ప్రేమకు లోక ప్రేమకు తేడా ఏంటంటే అండి ప్రియులారా, ఈ లోకం విరిగితే ఇష్టపడదు, కానీ విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టం. ఈ లోకంలో పడిపోతే లోకం ఇష్టపడదు, పడిన వారిని లేవనెత్తుట దేవునికి ఇష్టం. ఈ లోకము ఓడిపోతే అవమానపరుస్తుంది, ఓడిపోయిన వారిని దేవుడు జయ జీవితం వైపు నడిపిస్తాడు. అందుకే దేవుని ప్రేమ మానవుల ప్రేమ కన్నా వింతైన ప్రేమ. అందుకే ఆమె కొడుకు పుట్టాడు, కుంటోడైపోయాడు, గుడి దగ్గర పడేసింది. దేవుడు ఆ వ్యక్తిని పంపించి, పేతురు యోహాను పంపించి ఆ వ్యక్తికి స్వస్థతనిచ్చాడు. ఒక వ్యక్తి 38 ఏళ్ల నుంచి పడ్డాడు, స్వయాన దేవుడే వెళ్ళాడు శరీరధారిగా. 38 ఏళ్ళు పడి ఉన్న వారిని లేవనెత్తాడు. పడిన వారిని కోరదు ఈ లోకం ఇష్టపడదు, కానీ అటువంటి వారిని దేవుడే ప్రేమిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి చెప్తున్నాడు, దేవుని జనాంగమా, మీ బలహీనతల్లో ఆత్మదేవుడు సహాయం చేస్తానని చెప్తున్నాడు. మీ బలహీనతల్లో మీరు బలం పొందండి, దేవుడే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన్ను ప్రేమించు వారికి మేలు కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 31వ వచనంలో అంటాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి అవడు. ఈ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం నాకు చాలా ఇష్టం అండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అంటాడు ప్రియులారా 31వ వచనంలో, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? అందుకే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను ప్రేమించు వారిని నేను ఆశీర్వదిస్తాను. దేవుని పక్షమున ఎవడుంటాడో వానితో దేవుడు ఉంటాడు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచినలా మీకు ఏది ఇష్టమో అడగండి, నేను మీకు ఇస్తాను. ఎన్ని వాగ్దానాలండి దేవుని బిడ్డలకు. కానీ సాతాను మన మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేశాడు. నీవు దీవించబడకుండా, నీ పిల్లలు దీవించబడకుండా, నీకు కలిగిన సమస్తం ఆశీర్వదించబడకుండా, నీవు ఉన్నతమైనటువంటి స్థితిలో చేరకుండా నిన్ను నన్ను సాతాను మోసగిస్తున్నాడు. కాబట్టి మన ఆత్మీయ నేత్రములు తెరవబడాలి. నేను దేవునిలో ఉన్నాను, నాకు ఏ శిక్షా విధి లేదు. నేను దేవుని ఆత్మతో నడిపించబడితే నేను దేవుని కుమారుడను, కుమార్తెనైపోతాను.
నేను మరలా భయపడటకు నాకు దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్రాత్మను దేవుడు నాకు ఇచ్చాడు. నా బలహీనతల్లో దేవుడు సహాయం చేస్తాడు, నా పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన్ను ప్రేమించే వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతున్నవి. దేవుని పక్షమున నేనుంటే, నా పక్షమున దేవుడుంటే నాకు విరోధి ఎవడు? మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టువానితో సమానం అని చెప్పాడు దేవుడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, మనం దేవునితో ఉండడానికి ఇష్టపడతలేదు, దేవుని కృప పొందడానికి ఇష్టపడతలేదు, దేవుని దయ పొందడానికి ఇష్టపడతలేదు, దేవునితో మాట్లాడడానికి ఇష్టపడతలేదు, దేవునితో స్నేహం చేయడానికి ఇష్టపడతలేదు, దేవుని కొరకు నిలవడానికి ఇష్టపడతలేదు, దేవుని కొరకు నడవడానికి ఇష్టపడతలేదు, దేవుని కొరకు క్రియారూపకమైన భక్తి చేయడానికి ఇష్టపడటలేదు మనం. అందుకే విరోధి అయిన అపవాది మనలను మాటి మాటికి శోధిస్తూ ఉన్నాడు. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? కింది మాట చూడండి, ఎంత చక్కగా రాశాడో. నాకు చాలా ఇష్టమైన మాట. ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్లారా, ఈరోజు మీరు ఒక కార్యం చేయాలా. అదేంటంటే, ఒక పేపర్ మీద ఒక పెన్ను తీసుకొని ఈ మాట వాగ్దానంగా రాసి మీ ఇంటిలో ఉంచండి. నా ప్రభు మీకు మేలు చేయబోతున్నాడు. ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి. 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక ఆయన మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట చదివినప్పుడు నా హృదయానికి ఎంతో నెమ్మది, ఎంతో సంతోషం. 1000 ఏనుగుల బలం అంటారు కదండి, అంత బలం. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మతో నింపబడి రోమా సంఘానికి చెప్తున్నాడు, తన సొంత కుమారునే ఇచ్చాడు కదా. మన ప్రభు మన కొరకు తన మహిమను విడిచిపెట్టాడు, తన సింహాసనాన్ని విడిచిపెట్టాడు, ఈ లోకములోనికి వచ్చాడు. పశువుల పాకలో, కన్య మరియ గర్భమున పశువుల పాకలో జన్మించాడు. 33.5 సంవత్సరాలు బ్రతికాడు, 3.5 సంవత్సరాలు సేవ చేశాడు, పరలోక రాజ్యముల గురించి బోధించాడు, మృతులను సజీవులుగా చేశాడు, కుంటి వారిని నడిపించాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, కుష్ఠరోగము కలిగిన వారిని స్వస్థపరిచాడు, పక్షవాయువు కలిగిన వారిని బాగు చేశాడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఏ ఒక్కరిని ఒట్టి చేతులతో పంపలేదు ఆయన. చివరికి ఆయన పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి ఇదే శుక్రవారం, శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడేగా నీ జీవితంలో నా జీవితంలో ఆచరించడానికి ప్రభు సహాయం చేశాడు. భూమికి ఆకాశానికి మధ్య సిలువ వేయబడ్డాడు మన ప్రభు. ఆయన కొరడా దెబ్బల చేత ఆయన వీపును భూమిని దున్నినట్లుగా దున్నారు. చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళల్లో మేకులు కొట్టారు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టారు. ఇవన్నీ చాలదన్నట్లు సిలువ వేయబడిన యేసును ఈటె తీసుకొని ఏమండి ఆయన యొక్క ప్రక్కలో పొడిచాడంట ఒక వ్యక్తి. ఎప్పుడైతే ఆ ప్రక్కలో పొడిచాడో ఆ రక్తము ఆ సైనికుని మీద పడ్డప్పుడు ఆయన అంటాడు, నిజముగా ఆయన నీతిమాన్. ఇంత గొప్ప శ్రమను నీ కొరకు, నా కొరకు, ఇంత గొప్ప యజ్ఞాన్ని దేవుడు నీ పక్షాన నా పక్షాన చేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నాను, సమస్తము సంపూర్ణం చేశాను అని ఆయన తన ప్రాణమును తండ్రికి అప్పచెప్పి సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజయుడే తిరిగి లేచాడు మన ప్రభు. మరణపు ముళ్ళను విరిచాడు మన ప్రభు. ఈరోజు ఆ ప్రభు మాట్లాడుతున్నాడు, నీ కొరకు నా ప్రాణమే ఇచ్చాను కదా, సమస్తము నేను ఎందుకు ఇవ్వను? మనం అందరిని అడుగుతాము కానీ దేవుడిని అడగం. దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితంలో నేను ఒక అనుభవం నేర్చుకున్నాను. ఒకప్పుడు నాకు ఏదైనా డబ్బు కావాలంటే తెలిసిన వారిని, స్నేహితులను, వాళ్ళని వీళ్ళని అడిగేవాడిని. అయితే అందరూ ఉండి కూడా లేదనేవాళ్ళు. ఏంటి వీళ్ళు డబ్బులు పెట్టుకొని కూడా లేదంటారు ఏంటి అనుకునేవాడిని నేను. మరి ఎందుకో వారి నోట అట్లా వచ్చేది. అయితే ఒకరోజు నేను దేవుని దగ్గర ప్రార్థన చేసి ఒక విషయాన్ని నేర్చుకున్నాను. నేను అడగాల్సింది మనుషులను కాదు, నేను అడగాల్సింది ఎవరిని? దేవుణ్ణి. దేవునికి ప్రార్థన చేసుకుంటే ఏ మార్గములో వెళ్తే మేలు కలుగుతుందో ఆ మార్గాన్ని దేవుడే చెప్పేవాడు. దేవుని దగ్గర సెలవు పొంది నేను వెళ్తే ఈజీగా నా అవసరం తీరేది, నా అక్కర తీరేది, నాకు మేలు కలిగేది. ఈరోజు మీకు కూడా అదే మాట జ్ఞాపకం చేస్తున్నాను.
దేవుడు మన కొరకు తన ప్రాణమునే ఇచ్చాడు, సమస్తమును ఎందుకు ఇవ్వడు? దేవునికి మహిమ కలుగును గాక. నా 2 చేతులు జోడించి ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు దేవుణ్ణి అడుగు, దేవుని ఆత్మచేత నడిపించబడు, నీ బలహీనతల్లో దేవుని సహాయం కోరుకో, దేవుని ప్రేమించు. మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు సమస్తాన్ని ఇస్తాడు. నీకు ఆరోగ్యాన్ని ఇవ్వడా? నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వడా? నీకు ఐశ్వర్యాన్ని ఇవ్వడా? తృణీకరింపబడిన నిన్ను మూలకు తలరాయిగా చేయడా? ఘనతకు పాత్రగా ఎంచడా? నీ కన్నీళ్లు తుడవడా? ఇంకెంతకాలం బాధపడతావు? దేవునికి చెప్పు, నా ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. అటు దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదానికి కారణభూతుడా, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని చెప్పావు నాయన. నా ఆత్మచేత నడిపింపబడు వారికి నా కుమారులు అయ్యే అధికారమునిచ్చానని చెప్పావు. మీరు బరలా భయపడకు దాస్యపు ఆత్మను పొందలేదని చెప్పావు. మీ బలహీనతల్లో మీకు సహాయం చేస్తున్నాన్నావు, మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నానన్నావు. దేవా, నన్ను ప్రేమించు వారికి మేలు చేస్తానన్నావు. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు అని మాట్లాడావు. నా ప్రాణమునే ఇచ్చే సమస్తము నీకెందుకు ఇవ్వనన్నావు నాయన. నీలాంటి ప్రేమ కలిగిన వారు ఈ లోకంలో ఎవరున్నారు? ఈరోజు ఎవరు కష్ట నష్ట దుఃఖ వేదన బాధలతో పట్టబడి ప్రభువా అని అడుగుతున్నారు, యేసు నామమున విడుదల కలుగునగాక. సమస్త దీవెనలతో నింపి మహిమ పొందమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చిరుమనకు సంగమునకును పరిశుద్ధులకు దేవుని కృప సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మరి ఇమ్మానుయేలు స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ వందనాలు. ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా అనిపిస్తే తప్పక మీరు మాతో మాట్లాడండి, మీ సాక్షి మాతో తెలియపరచండి, మీ ప్రార్థన విన్నపంలో మాకు తెలియచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ కార్యక్రమాలు జరుగునట్లు మీరు ప్రార్థించండి, సహకరించండి, ప్రభు దీవెనలు పొందండి. నా ప్రభు నిశ్చయముగా మనల్ని ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. మా ఆరాధనలు జరుగు స్థలం, మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటలకు గాజుల రామారం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును. మా రెండవ ఆరాధన ఉదయం 11:30 మియాపూర్ ఓల్డ్ ఆఫీస్పేట్ సాయినగర్ నందు జరుగును. పాలు పొంది దీవెనలు పొందగలరు. మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్, ఇమ్మానుయేల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, 2-327 సాయినగర్ ఓల్డ్ ఆఫీస్పేట్ మియాపూర్ హైదరాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 9912956528.